నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసుల వెంకటేశం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినవి 116 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టల్ క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ అనేటివి తుడుచుకు పెట్టుకోబోతున్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు 1,10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతులకు మేము ఖర్చు పెట్టినాము. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాడు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్లోనే కాబట్టి ఇప్పుడు ఇవ్వలేము, కానీ ఎలక్షన్ల ఎంబడే, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎంబడే 9,000 కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రైతు భరోసా కింద రైతు రుణమాఫీ అయిపోయింది, 2 సార్లు రైతు భరోసా కూడా జరిగింది. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఎలక్షన్లు అయిపోయిందని చెప్పి. రెండో విషయం, ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు, ఇందిరమ్మ చీరలున్నా, ఒక క్వాలిటీ చీరలు ఇచ్చినా, ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, ఉచిత విద్యుత్ ఇచ్చినా, అనేక మహిళా గ్రూపులకు సహకారం చేసినా, ఇంకా చాలా రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఖచ్చితంగా మహిళలు మా వెంబడే ఉన్నారు. 100% 116 మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించబోతుందని చెప్పి వెరీ క్లియర్ చెప్పిండు. ఆల్రెడీ బీఆర్ఎస్ 35% ఉన్న ఓట్ బ్యాంకును 7% పడిపోయింది. మొన్న బీజేపీని నమ్మి, నరేంద్ర మోడీని నమ్మి ఏమైనా ఉద్ధరిస్తారేమని ఓటేస్తే ఇలా 8 మంది ఎంపీలు మొన్న ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి కొత్త ఆర్థిక సంవత్సరానికి 26-27 సంవత్సరానికి ఇచ్చినటువంటి ఆర్థిక బడ్జెట్లో 0, తెలంగాణ రాష్ట్రానికి 0 తెచ్చినటువంటి ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 8 మంది ఎంపీలు ఈజ్ఈక్వల్ టు 0. వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. కులమతాల శిక్ష పెడతారు. వీళ్ళకి తాకట్టు పెట్టి పొంకనాల పోతురెట్లే తప్ప వీళ్ళ వల్ల ఏంది కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పింది. 100% వాళ్ళ కూడా ఏం కాదు. అక్కడిక్కడ ఏమైనా అంధభక్తులు ఉంటే ఓట్లేస్తారు తప్ప వీళ్ళకు ఓట్లేయరు. ఎందుకు ఓట్లేయరంటే దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వీళ్ళు ఖచ్చితంగా మున్సిపాలిటీలో గెలిచేటువంటి ఆస్కారం ఎక్కడ లేదని చెప్పి వెరీ క్లియర్గా చెప్పారు. అసలు 116 మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లలో వెరీ క్లియర్గా ప్రజాపాలన, ప్రజలకు ప్రజాపాలన, రైతు భరోసా అయినా, రైతు రుణమాఫీ చేసినా ప్రజలకు ప్రజల పాలన ఏ విధంగా అర్థమైపోయింది. అనేక రకాలుగా ప్రజలకు చేతోది వాదోడుగా ఉంటూ ప్రజల్లో వెలుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గుర్తిస్తారని కూడా ఆయన చెప్పేసిండు. ఇప్పుడు మొన్న జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగేటువంటి ఎన్నికల్లో, మున్సిపాలిటీస్లకు జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే మొన్న అంటే ఇప్పుడు అభివృద్ధి పనులు కొన్ని జరిగితే ఇప్పటికే 17,472 కోట్ల రూపాయలు, 17,472 కోట్ల రూపాయల మున్సిపాలిటీలకు కూడా కేటాయించి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినాం. గెలిచినాక కాదు, గెలవక ముందే స్టార్ట్ చేసినాం. కాబట్టి 100% ఉన్న కాడికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే, నాకు భరోసా ఉంది ఈ ప్రజల మీద, అభివృద్ధిని చిత్తశుద్ధితో కలిగినటువంటి ప్రభుత్వాలను దీవిస్తారని నమ్మకం ఉందని చెప్పి ఆయన వెరీ క్లియర్గా చెప్పిండు. క్లియర్గా అంటే 116 మున్సిపాలిటీస్ అండ్ 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా గెలవబోతున్నాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేసిండు. అది ప్రజలందరికీ అర్థమైంది. మొత్తం మీద బీజేపీ 8+8 మున్సిపాలిటీస్ లో 0 రాబోతా ఉన్నది. దేశంలో బీజేపీ అనేది తుడిచిపెట్టుకుపోయే అవకాశం వెరీ క్లియర్గా కనబడతా ఉంది. వాళ్ళు ఏం చేసిరో చెప్పమంటే, హిందుత్వం గురించి, మతాల గురించి, మతపిచ్చితో రెచ్చగొడుతున్నటువంటి విధానాన్ని ప్రజలు కాకరించి ఉమ్మి వేస్తున్నారని చెప్పి వెరీ క్లియర్గా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంతకు మొదలు 1,10,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టినా, ఇప్పుడు ఎలక్షన్లో ఇమ్మీడియట్గా ఎంబడే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా విడుదల చేస్తున్నా, మొన్న మున్సిపాలిటీలకు 17,472 కోట్లు విడుదల చేసిన, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతున్నామని చెప్పి ప్రజలకు అంటే పని చేస్తూ ఓట్లు అడుగుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీ మున్సిపాలిటీలో ఒక బ్రహ్మరథం ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేటువంటి ఇది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఏవిఎం కూడా అదే ఆకాంక్షిస్తుంది. ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయాల్సింది, ఎందుకంటే ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాపాలన జిందాబాద్. రేవంత్ రెడ్డి పాలన, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఒక సుభిక్షమైనటువంటి పాలనతోనే ముందుకు పోయేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బై 100% రిజల్ట్ తెలంగాణలో ప్రజలు ఇస్తారన్నటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఏవిఎం ఛానల్ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.